శాతం సబ్సిడీలో స్కూటీలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందియబోతుంది. అసలు ఈ స్కూటీలు ఎవరికి ఇస్తారు, అసలు ఈ స్కూటీలు తీసుకోవాలంటే అర్హతలు ఏంది, కావాల్సిన జిరాక్సులు ఏంది, ఈ చివరి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లికేషన్ చేసుకోవాలి, ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఏజెంట్ ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో TSOBMMS తెలంగాణ అని సెర్చ్ అయితే చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్ళకు ఈ లింక్ అనేది అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ స్కూటర్స్ అని కనిపిస్తుంది కదా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ TGMFSC. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మైనారిటీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటర్స్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, మీ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉందో అదే విధంగా మీ పేరు అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూరల్ సెలెక్ట్ చేయండి. పట్టణ ప్రాంతాల వాళ్ళైతే అర్బన్ అయితే సెలెక్ట్ చేయండి. మీ తండ్రి పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీ తండ్రి పేరుని ఇక్కడ రాయండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేయండి. ఆటోమేటిక్ ఇక్కడ పేరు అనేది అదే రావడం అయితే జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ పుట్టిన తేదీ అయితే ఇచ్చేసేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఇన్కమ్ ఉంటుంది కదా, పాతదైనా సరే, ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ లేకుంటే ఇక్కడ ఇన్కమ్ అయితే వేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ దగ్గర ఇంకొక ఫోన్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఇవ్వండి, లేకుండా ఇవ్వకుండా పర్వాలేదు. ఇక్కడ చూడండి, మీ క్యాస్ట్ అడుగుతుంది. ఇది ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్కి అంటే ముస్లిం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, సిక్కులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, బుద్ధులు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, పార్సీలు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, జైన్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. మీ దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, 1,50,000 మినిమం అమౌంట్ అనేది 1,50,000 రూపాయలు ఉంటుంది. మీకు 80% సబ్సిడీ అయితే ఉంటుంది. మీరు 20% పే చేస్తే సరిపోతుంది. 80% అనేది గవర్నమెంటే భరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మండల్ను సెలెక్ట్ చేయండి. తర్వాత మీ గ్రామ పంచాయతీ పేరు ఆటోమేటిక్ అదే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ ఇంటి నెంబరు, మీ విలేజ్, మీ మండలు, మీ పోస్టు, మీ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా క్యాండిడేట్ యొక్క ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నా లేకున్నా పర్వాలేదు, క్యాస్ట్ కూడా ఉన్నా లేకున్నా పర్వాలేదు. మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీ రేషన్ కార్డు PDF అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. 10th సర్టిఫికేట్ అయితే కంపల్సరీ, డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ. ఇక్కడ స్టార్ మార్క్ ఏవేవి అయితే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ స్టార్ మార్క్ లేని అవసరం అయితే లేదు. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద రెండింటి మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసి మీరైతే సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ అయితే మీరు MRO ఆఫీస్లో కానీ MPDO ఆఫీస్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలతో మరొక వీడియో కూడా మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి విషయాన్ని తెలుసుకొని స్కూటీ కోసం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.